హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ ద బుక్ షెల్ఫ్ 2020. ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు పరిచయం చేయబోయే పుస్తకం ఒక కథా సంకలనం. రచయిత తను రాసిన 11 కథలన్నీ కలిపి ఏర్చి కూర్చి ఒక సంకలనంగా మన ముందుకు తీసుకొచ్చారు. ఈ కథలన్నీ వైవిధ్యమైన కథలు, భిన్నమైన కథలు, లోతైన కథలు, చాలా ఇంటెన్స్గా ఉండే కథలు, మిమ్మల్ని ఆలోచింపజేసే కథలు, ఎంతో కొంత మీ మీద ప్రభావితం చూపే కథలు. అంతేకాకుండా ఈ కథలు చదివిన తర్వాత ఇవి కొంతకాలం మీతో పాటు ట్రావెల్ చేస్తాయి. అటువంటి కథలు ఈ కథలు. ప్రతి కథ దేనికదే ప్రత్యేకమైన కథ. రచయిత కథ రాయడంలో ఒక రెగ్యులర్ ఫార్మాట్ని ఫాలో కాకుండా ఎలా అంటే, కథ అనగానే మనందరికీ తెలుసు కొన్ని పాత్రలు, ఆ పాత్రల పరిచయం, ఒక కాన్ఫ్లిక్ట్ పాత్రల మధ్య, ఆ తర్వాత కొన్ని డైనమిక్స్ పాత్రల మధ్య, ఫైనల్గా ఒక సొల్యూషన్. ఆ కాన్ఫ్లిక్ట్కి ఒక సొల్యూషన్ ఉంటుంది. ఇదొక రెగ్యులర్ ఫార్మాట్. 60% స్టోరీస్ అదే ఫార్మాట్లో పోతుంటాయి. బట్ రచయిత ఆ ఫార్మాట్ని ఫాలో కాకుండా చాలా నిజాయితీగా, ధైర్యంగా రాసిన కథలు ఈ కథలు. ఇవి మనలోని భావోద్వేగాలను, ఆలోచనలను, జ్ఞాపకాలను, కళల్ని అన్నిటినీ కలిపి వాటికి అక్షర రూపం ఇచ్చి ఈ కథలుగా మన ముందుకు తీసుకొచ్చారు. మీరు రచయిత గోపిచంద్ గారు రాసిన అసమర్థుడి జీవయాత్ర పుస్తకం, రచయిత బుచ్చిబాబు గారు రాసిన చివరకు మిగిలేది పుస్తకం కానీ, రచయిత ఎండమూరి గారు రాసిన అంతర్ముఖం కానీ, రచయిత రావిశాస్త్రి గారి కథలని కానీ, కాశీపట్ల వేణుగోపాల్ గారి కథలు, రచయిత వడ్డెర చండీదాస్ గారి హిమజ్వాల లాంటి కథలు కానీ, ఇలాంటి కథలని, ఇలాంటి నవలల్ని ఇష్టపడే వారైతే మీరు ఖచ్చితంగా ఈ పుస్తకాన్ని ఇష్టపడతారు. ఇంత స్ట్రాంగ్గా నేను ఎందుకు చెప్తున్నానంటే, రచయిత కథ రాయడం అంటే ఏంటి అంటే, కథ రాయాలంటే నేను కథలో జీవించాలి, ఆ తర్వాతే నేను కథ రాయగలుగుతాను అంటాడు రచయిత. రచయిత కథ రాయడం అంటే ఒక తపస్సు. కథ రాయడం అంటే నిన్ను నువ్వు నగ్నంగా నడి రోడ్డు మీద నిలబెట్టుకోవడం అని. కథ రాయడం అంటే నీలో ఉండే అగ్నిగుండాలని బద్దలు కొట్టుకోవడం అని అంటారు రచయిత. అంతేకాకుండా రచయిత ఉద్దేశం ప్రకారం నీకు జరిగిందే కథ కాదు, నీలో జరిగేది కూడా కథ, అలా రాయాలి అంటారు రచయిత. అంత ఇంటెన్స్గా ఆలోచిస్తూ రచయిత ఈ కథలు రాశాడు. అందుకే ఈ కథలన్నీ డిఫరెంట్ జానర్లో ఒక ఇంటెన్స్ఫుల్గా ఉండే కథలు. సో మీరు అలాంటి కథలు ఇష్టపడేవారైతే ఈ కథల్ని మీరు ఇష్టపడతారు. ఈ పుస్తకం పేరు సోల్ సర్కస్. ఈ పుస్తక రచయిత వెంకట సిద్ధారెడ్డి. రచయిత సినిమాల పట్ల, సాహిత్యం పట్ల విపరీతమైన ప్రేమ, అభిమానం ఉన్న వ్యక్తి. సినిమా ప్రపంచంలో ఇటు సాహిత్యంలో తన వంతు కృషి చేయాలని చెప్పి నిరంతరం శ్రమిస్తున్న వ్యక్తి ఈ రచయిత. రచయిత ఒక రైటర్, స్క్రిప్ట్ రైటర్, పబ్లిషర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ అండ్ ప్రొఫెసర్ అండ్ డైరెక్టర్ ఆల్సో. అనుక్షణం సినిమా కోసం, తెలుగు సాహిత్యం కోసం పరితపించే వ్యక్తి వెంకట సిద్ధారెడ్డి గారు. తన మిత్రులతో కలిసి అన్వీక్షికి పబ్లికేషన్స్ అనే సంస్థను ప్రారంభించి ఇప్పటి వరకు దాదాపుగా 200 కొత్త పుస్తకాలని తెలుగు పాఠకులకి అందించారు. తెలుగు సాహిత్యం కొత్త పాఠకులకి, కొత్త తరానికి దూరమైపోతుందనే ఒక బాధతో తెలుగు పాఠకులని సాహిత్యానికి మళ్ళీ దగ్గర చేయాలని, కొత్త పాఠకులకి తెలుగు సాహిత్యం ఒక రుచి అందించాలని ఎప్పుడూ ఆలోచించే వ్యక్తి రచయిత వెంకట సిద్ధారెడ్డి గారు. ఎప్పుడు కొత్త రచయితలను ప్రోత్సహిస్తూ వారి రచనలు, వారి పుస్తకాలు మార్కెట్లోకి వచ్చే విధంగా తన సహాయ సహకారం అందిస్తున్న వ్యక్తి రచయిత వెంకట సిద్ధారెడ్డి గారు. వెంకట సిద్ధారెడ్డి గారు రచయిత తన 8వ తరగతిలోనే కథలు రాయడం ప్రారంభించారు. ఆ తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తన చదువు పూర్తి చేసుకొని అబ్రాడ్కి వెళ్ళి అక్కడ కొంతకాలం కార్పొరేట్ వరల్డ్లో జాబ్ చేసి మళ్ళీ వెనక్కి వచ్చి అటు సినిమా రంగంలోనూ, సాహిత్య రంగంలోనూ పూర్తిగా ఉండిపోయారు. అటు సాహిత్య రంగంలో మంచి పుస్తకాలని, మంచి సాహిత్యాన్ని తెలుగు వాళ్ళకి అందించాలనే తపనతో, ఇటు సినిమాలోనూ మంచి సినిమాని తెలుగు వాళ్ళకి అందించాలనే ఒక కోరికతో నిరంతరం కృషి చేస్తున్న వ్యక్తి, నిరంతరం ఆలోచిస్తున్న వ్యక్తి వెంకట సిద్ధారెడ్డి గారు. రచయిత అంతకుముందు నవతరంగ అనే ఒక వెబ్సైట్లో చాలా ఆర్టికల్స్ రాశారు. ఆ తర్వాత సత్యజిత్ రే సినిమాలపై పుస్తకం తీసుకొచ్చారు. ఇంకా సినిమా ఒక ఆల్కెమీ అనే పుస్తకం రాశారు. సినిమా అనే ఒక పుస్తకం, సినిమా ఒక ఆల్కెమీ అని. మళ్ళీ కొంతమంది రచయితలతో కలిసి ఇన్ ద మూడ్ ఫర్ లవ్ అనే ఒక కథా సంకలనాన్ని తీసుకొచ్చారు. తను రాసే ప్రతి కథ తను చూసిన, తన చుట్టూ జరిగే సంఘటనల ద్వారా ఇన్స్పైర్ అయి రాసిన కథలు అని చెప్తాడు రచయిత. అటువంటి రచయిత రాసిన కథల పుస్తకం ఈ పుస్తకం సోల్ సర్కస్. ఇందులో మీకు చెప్పినట్టు 11 కథలు ఉన్నాయండి, వైవిధ్యమైన కథలు. షాడోస్ ఆఫ్ ది ఫర్గాటెన్, రిసరెక్షన్, సోల్ సర్కస్, ప్రేమ, కొన్ని ఆలోచనలు, ఓ హెన్రీ స్టోరీ, కాక్ అండ్ బుల్ స్టోరీ,
జ్వాలాగీతం, స్పీడ్ ఇన్ టు టైమ్, వజమా షిమాసు, ద గేమ్స్ వి ప్లే, అలిఖిత నవలలోని 42 శకలాలు. నేను ముందు చెప్పినట్టు అన్ని కథలు ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో నడుస్తుంటాయి. ఒక కథ అలిఖిత నవలలోని 42 శకలాలు ఒక ఎక్స్పెరిమెంటల్ స్టోరీ లాగా అనిపిస్తుంది మీకు. ఇది రైటింగ్ స్టైల్ ఈజ్ డిఫరెంట్. సోల్ సర్కస్ ఇదే పేరుని రచయిత ఈ పుస్తకాన్ని కూడా పెట్టారు. ఇందులో చిత్వాన్ అనే క్యారెక్టర్ ఉంటుంది. దిస్ కైండ్ ఆఫ్ ఫిలాసఫికల్ స్టోరీ అని చెప్పొచ్చు. దీని గురించి ఈ కథ ఎంత బాగుందో, ఈ కథ మీద వచ్చిన రివ్యూ ఏకే ప్రభాకర్ గారు రాశారు చివరిగా, అది కూడా చదవండి. యూ మస్ట్ రీడ్ బోత్ స్టోరీ అండ్ రివ్యూ. ఇంకా కాక్ అండ్ బుల్ స్టోరీ రియల్లీ సామాజిక రుగ్మతలని చూపిస్తూ ఒక చిన్న పల్లెటూరులో జరిగిన సంఘటనలను చెప్తూ పెద్ద పెద్ద ఇష్యూస్ని మన ముందుకు తీసుకొచ్చారు రచయిత. మనం ఏ విధంగా ఆలోచించాలో చెప్పాడు రచయిత ఈ చిన్న కాక్ అండ్ బుల్ స్టోరీలో. ఈ పుస్తకంలోనే కొన్ని పారాగ్రాఫ్స్ చదివి నీకు వినిపిస్తాను. రిసరెక్షన్ అనే కథలో కొన్ని ఇంట్రెస్టింగ్ లైన్స్ మీకు నేను చదివి వినిపిస్తాను. ఎక్కడికి అని అడిగింది. ఆకాశంలో నక్షత్రాలు చూడ్డానికి అన్నాడు తను. మౌనంగా అతని వెంటే నడిచింది. కొంచెం దూరం నడిచాక అతను ఆగి ఫుట్పాత్ మీద పరుపు పరిచి కూర్చున్నాడు. భారతి కూడా అతని పక్కనే కూర్చుంది. నక్షత్రాలు చూడ్డానికి వస్తూ అంబేద్కర్ని ఎందుకు తోడు తెచ్చుకున్నావు అడిగింది భారతి. వీఆర్ ఆల్ మేడప్ ఆఫ్ స్టార్స్. కొన్ని వందలేళ్ల క్రితం ఆ నక్షత్రాలపై తయారైన కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ అణువులే మనందరిలోనూ ఉన్నవి. కానీ మానవత్వం వికసించిన ఇన్నేళ్లకు కూడా రంగు, రూపం, ప్రాంతం, భాష, పుట్టుక ఆధారంగా మనుషులను అంచనా వేసి అణచివేతకు గురి చేస్తూనే ఉన్నారు. మనుషుల మధ్య జాతి, కులం, మతం అని గోడలు కట్టి విడదీశారు. వంతెనలు కట్టాల్సిన చోట మనిషి గోడలు కడుతున్నాడు. అందుకే నాకు మనుషుల కంటే నక్షత్రాలు ఇష్టం అంటారు రచయిత. సోల్ సర్కస్ అనే కథలో కూడా ఈ విధంగా రాస్తాడు. నీకు జరిగిందే కథ కాదు, నీలో జరిగింది కూడా కథే. నాలో అంటే అవును, నీ లోపల అంతా ఉంది. బయటకు నువ్వొత్తి తోల్తివి. లోపల నువ్వొక విలక్షణాల మేలి కలయికవి. న్యూరాన్లు, ఎలక్ట్రాన్ల మధ్య జరిగే సర్కస్ మైదానానివి. నీ హృదయం నీ రింగ్ మాస్టర్. ఎక్కడో ఎత్తులో రిస్కీ ఫీట్స్ చేసే స్టంట్ మాస్టర్ నీ ఆత్మ. ఆ సర్కస్ గురించి రాయగలిగితేనే అది కథ అవుతుంది, లేకపోతే అది ఆవ్యాసమే. ఇప్పటి వరకు వచ్చిన కథలే మళ్ళీ వస్తాయి. ఇప్పటి వరకు చెప్పిన మీకే మళ్ళీ చెప్తారు. అప్పుడు ఈ భూమి మీద కొత్త కథలంటూ పుట్టవు. ఈ విధంగా ఒక రాస్తారు. ఫర్ దిస్ నోస్టాల్జియా, అదొక జబ్బు. ముందు దాని నుంచి బయటపడు. అసలు నీ సమస్య ఏమిటో తెలుసా? నువ్వు మీ అమ్మ నాన్నలకు పుట్టిన వాడివనుకుంటావు. కానీ ప్రతిరోజు, ప్రతి కొత్త పరిచయంలో, ప్రతి కొత్త అనుభవంలో, ప్రతి కొత్త ప్రదేశంలో నువ్వు మళ్ళీ కొత్తగా పుడతావు. నువ్వు ఉంటావు. అప్పుడే కొత్తగా పుట్టిన వాడు ఉంటాడు. కొన్నిసార్లు కొంతమందిని జ్ఞాపకాల్లాగే వదిలేసి వెళ్ళాలి. ఎన్నేళ్ల జీవితం అని కాదు, నాకు ముఖ్యమైంది ఇప్పుడు ఇక్కడ అంతే. హంపీలో ఈ శిథిలాలన్నీ చూస్తే నీకేమనిపించింది? జీవితపు అశాశ్వతం నీకు అనిపించలేదా? నాకైతే ఈ శిథిలాల నుంచి నేర్చుకున్నంత మరెక్కడా నేర్చుకోలేమనిపిస్తుంది. రచయిత ఎంత ఇంటెన్స్గా ఈ కథలు రాశారో అర్థం చేసుకోవాలంటే ఈ పుస్తకం కవర్ పేజీ చూస్తే మనకు అర్థమవుతుంది. రాయడం అంటే నిన్ను నువ్వు నగ్నంగా నడి రోడ్డుపై నిలబెట్టుకోవడమే అంటారు రచయిత. అదే అభిప్రాయాన్ని ఈ పుస్తకంపై కవర్ పేజీపై కూడా రాశారు. సో మీరు ఈ కథల్లో ఉండే ఒక సాంద్రతని, ఇంటెన్సిటీని, గాఢతని అర్థం చేసుకోవచ్చు. మీరు కొత్త తరహా కథల్ని, వైవిధ్యమైన కష్టపడేవారైతే ఈ పుస్తకం కొనండి, చదవండి. వీలైతే యూ కెన్ గిఫ్ట్ ఇట్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.